దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఒక మంచి మార్గంలో మనం వెళ్తూ ఉన్నాము. సో దాన్నే మనం ఏం చేయాలంటే మన జీవితాంతం నడుస్తూ ఉండాలి. దేవుని యొక్క మార్గంలో మనం నడుస్తూ ఉండాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆ మార్గం నుంచి మాత్రం మనము తొలగిపోకూడదు. ఇవాళ దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కీర్తనలు 68వ అధ్యాయం మనం తీసినట్లయితే కీర్తనలు 68వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకున్నాం. 28th వర్స్ మనం చూస్తే, నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచు. అయితే మనం చూస్తే మొదటి మాటగా నీకు బలమును ఆయన ఇస్తున్నాడు. ఈ రోజున కలుగా నియమించి ఉన్నాడు. సాధారణంగా మనుషునికి బలము చాలా అవసరం కదండి. మరి ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే, ఆరోగ్యంగా ఉండాలన్నా సరే బలం చాలా అవసరం ఒక మనుషునికి. దేవుడు 2 రకాల బలం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. శారీరకమైనటువంటి బలము, ఆత్మ సంబంధమైనటువంటి బలము. శారీరకమైనటువంటి బలము అది దేవుడి దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. అలానే ఈ ఇహలోకంలో ఏదన్నా ఫుడ్ ఐటమ్స్ తినడం కానీ, ఆహారం తినడం కానీ అవి చేసినందువలన మనకి శరీర బలం వస్తూ ఉంటుంది. మరి ఆత్మకు ఆహారం ఏంటంటే, ఆత్మకు బలం రావాలంటే కనుక దేవుని యొక్క వాక్యమును రోజు నువ్వు తింటూ ఉండాలి. దేవుని యొక్క వాక్యమును రోజు నువ్వు చదువుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే నీ యొక్క ఆత్మ అది బలపరచబడుతూ ఉంటుందంట కదండి. మనం చూస్తే దావీదు విషయంలో మనం చూస్తే, దావీదు శారీరకంగా కొంచెం బలహీనుడుగా ఉండవచ్చు, కానీ ఆత్మ సంబంధంలో మనం చూస్తే దావీదు చాలా బలవంతుడుగా ఉంటాడు. గొల్యాతు చంపడానికి దావీదు వెళ్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే ఇశ్రాయేలు అందరూ అంటూ ఉన్నారు, అయ్యా నీ దగ్గర ఏం బలం ఉందని, నీకు అసలు కత్తి వాడటం వచ్చా, బాణం వాడటం వచ్చా, ఈటే వాడటం వచ్చా, కనీసం కవచమన్నా ఎలా ధరించుంటావో తెలుసా, అలాంటి నువ్వు యుద్ధంలోకి ఎలా వెళ్తావు దావీదు అని అంటూ ఉన్నారు అందరూ కూడా కదండి. తన యొక్క అన్నలే ఏం చేశారు, దావీదుని చూసి నవ్వారు. నువ్వు వెళ్తావా, నువ్వు వెళ్ళి గొల్యాతుని చంపేస్తావా అని చూసి నవ్వారు. అయితే దావీదుకి ఏ బలం ఉందంట, దేవుని యొక్క బలం, యెహోవా యొక్క బలం ఉంది. అందుకని దావీదు అంటాడు, యెహోవా నా బలమా అంటాడు, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం అంటాడు. యెహోవా నా బలమా అంటున్నాడు అంతే. కాబట్టి దావీదు యొక్క బలం ఎవరంట, ఆ దేవుడైనటువంటి యెహోవానే. కాబట్టి మనకి కూడా మన దేవుడే బలంగా ఉండాలి. ఆయన దగ్గరికి వచ్చే బలము అది ఎంతో గొప్పదిగా ఉంటుంది. మరి దావీదుకి శారీరకమైనటువంటి బలం లేదు, ఆత్మ సంబంధమైనటువంటి బలం ఉంది. కాబట్టి ఏమండి, ఒక్కడే వెళ్ళేసేసి గొల్యాతుని చంపినట్లే మనము చూస్తున్నాం. ఎంత సింపుల్గా చేశాడు. దేవుడు మన పక్షం ఉంటే మనం విరోధ అప్పుడు కూడా ఉండలేరు. దేవుడు అంటున్నాడు, బలం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనకందరికి తెలుసు, బైబిల్ గ్రంథంలో ఎవరు బలవంతుడు అంటే సంసోను పేరు మనకందరికి తెలుసు. బలవంతుడు అంటే సంసోను అని చెప్తారు. కానీ నేనేం చెప్తానంటే, తన యొక్క మనస్సును ఈ లోక ఇచ్చల నుంచి, ఈ లోక పనుల నుంచి, ఈ లోకంలో టెంప్టేషన్స్ నుంచి కాపాడుకునేవాడు బలవంతుడు అని చెప్తాను నేను. శారీరకమైన బలము సంసోనుకి ఎంతో ఉన్నది, కానీ ఆత్మ సంబంధమైనటువంటి బలములో సంసోను తగ్గిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మనకి కూడా శారీరకమైనటువంటి బలము ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి బలము చాలా అవసరం మనకు. దేవుడు మాట చెప్తున్నాడు ఏమంటే, ఎవరైతే తన యొక్క మనస్సును కావలి ఉంచుకుంటాడో, కాపాడుకుంటా ఉంటాడో, ఎటువంటి దుష్కార్యము దుష్టత్వము రాకుండా కాపాడుకుంటాడో అతడే బలవంతుడు. సాతానుడు మన దగ్గరికి వచ్చి చాలా టెంప్టేషన్స్ పెడుతూ ఉంటాడు లోకంలో. నీ యొక్క బలహీనత ఎక్కడుందో చూస్తాడు, నీ యొక్క బలహీనత ఎక్కడుందో చూస్తాడు. మన బలహీనత ఎవ్వరికి చెప్పుకోకూడదండి, దేవునికి మాత్రమే తెలియాలి. కానీ సాతాను తెలిసిందనుకో మన బలహీనత, దాన్ని పట్టుకొని ఏం చేస్తాం, మనల్ని ఎట్లాగైనా దేవుళ్ళని తొలగించాలని చూస్తూ ఉంటాడు. ఉదాహరణకు మనకు డబ్బు మీద మనసు ఉందనుకోండి, డబ్బు దగ్గర మనం బలహీనం అనుకోండి,
ఎక్కువగా డబ్బు వచ్చే మార్గములు మనకు చెప్తాడు సాతానుడు. దొంగగా వచ్చినటువంటి డబ్బు మనకు చూపిస్తాడు, లేదంటే దోపిడితో వచ్చినటువంటి డబ్బులు మనకు చూపిస్తాడు. తీసుకో తీసుకో అని చెప్తూ ఉంటాడు. మనం వాటిలో పడిపోకూడదు. బలహీనతలు ఎప్పుడు కూడా సాతానికి కానీ ఇతర మనుషులకు కానీ మన యొక్క బలహీనతను మాత్రం తెలియజేయకూడదు. దేవుడు ఒకటికే తెలుసు మన బలం ఏంటో, మన బలహీనత ఏంటో అన్నీ దేవుడు తెలుసు అనమాట. కాబట్టి ప్రియార్థులు మనం బలంగా ఉండాలి. వచ్చే రోజులు ఎలా ఉన్నాయంటే చాలా కష్టంగా ఉంటూ ఉంటుంది క్రైస్తవులకు ముఖ్యంగా. నువ్వు సంఘానికి రాకపోతే, సంఘానికి వెళ్తే నేను కొట్టేస్తాను, చంపేస్తాను అంటూ ఉంటారు. అనేటటువంటి రోజులు వస్తూ ఉన్నాయి ఈ రోజుల్లో కదండి. అలానే బైబిల్ పట్టుకుంటే చంపేస్తామంటారు, యేసుక్రీస్తు ప్రభువుని పూజిస్తే చంపేస్తామంటారు. ప్రియార్థులారా, అన్నింటికి మనం భయపడకూడదు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటూ ఉంటాడు, ఏమి చేసినా, ఎన్ని జరిగినా, ఎంతమంది నన్ను కొట్టినా, ఎంతమంది నన్ను అవమానించినా సరే దేవుని యొక్క ప్రేమించిన ఎవ్వరు కూడా వేరు చేయలేరు. నా శరీరమును కొట్టగలను కదా, నా శరీరమును కొట్టగలవు, శరీరమునకు నువ్వు తిట్టగలవు, కానీ నా ఆత్మను నువ్వేమి చేయలేవు అంటున్నాడు పౌలు గారు కదండి. ఎన్ని వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా సరే దేవుని యొక్క ప్రేమని నన్ను ఎవ్వరు కూడా దూరము చేయలేరు. మనం కూడా ఈ మాట చెప్పాలి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు బలం ఇస్తూ ఉన్నాడు. ఉదయం లేచి మనం వర్క్స్కి వెళ్తూ ఉన్నామంటే బలం ఇస్తూ ఉన్నాడు. చర్చిలో కూర్చొని మనం వాక్యం వింటున్నామంటే ఆయన మనం బలం ఇస్తూ ఉన్నాడు కదండి. కొన్ని సమస్యల నుంచి మనం తప్పించుకుంటూ ఉన్నామంటే ఆయన ఇచ్చినటువంటి జ్ఞానమే, ఆయన ఇచ్చినటువంటి బలమే. ప్రయాసపడుతున్నారా? కాబట్టి అంటున్నాడు, దేవుడిని ప్రార్థిస్తే నీకు శారీరకమైన బలం ఇస్తాడు, అలాగే వాక్యం చదువుకుంటూ ఉంటే నీకు ఆత్మకి కూడా బలము వస్తూ ఉంటుందని చెప్పి దేవుడు వాగ్దానం సెలవిస్తున్నాడు. దేవుడి యొక్క వాగ్దానమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.